హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా అన్నం మిగిలిపోయిందనుకోండి మనం నిమ్మకాయ పులిహోరలా కలుపుకుంటూ ఉంటాం కదా. కానీ ఈసారి ఈ వాంగీబాత్ ట్రై చేయండి. నేనైతే ట్రెడిషనల్ మెథడ్ చూపించట్లేదు, నేను నా స్టైల్లో ఎలా చేస్తా అనేది చూపిస్తున్నాను అండి. చాలా బాగుంటుంది టేస్ట్. మరి ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను మూకుడు వేడి చేసుకుని 2 స్పూన్ల నూనె పోసుకున్నాను అండి. నూనె కాగాక 2 స్పూన్ల వేరుశెనగ గుళ్ళు, 2 స్పూన్ల శనగపప్పు మినపగుళ్ళు, తర్వాత 3 లవంగాలు, పావు స్పూన్ నల్ల మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2.5 స్పూన్లు ధనియాలు, ఇవన్నీ కలిపి వేయించుకుందామండి. కొంచెం రంగు మారితే చాలు. ఇవన్నీ వేయిస్తుంటేనే మంచి వాసన వస్తుందండి. ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు నేను 2 స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సాంబార్ కానీ వాంగీబాత్ చేసేప్పుడు పచ్చి కొబ్బరి వేయండి, ఎండు కొబ్బరి బదులు. మనకి ఆ టేస్ట్ తేడా తెలిసిపోతూ ఉంటుంది. పచ్చి కొబ్బరి వేసినప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్, కానీ ఆ స్మెల్, అరోమా అంటారు కదా, అది. సో ఇది కూడా వేగిపోయింది. నేను 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అండి. ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నా దగ్గర ఎండుమిరపకాయలు లేవు. ఉంటే కనుక మీరు 5 కానీ 6 కానీ వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను 1 స్పూన్ ఎండు కారం వేస్తున్నాను. ఈ వేయించినవన్నీ మిక్సర్ జార్లోకి తీసుకుని దాంట్లో 1 స్పూన్ కారం వేసుకుని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను అండి. పొడిలాగా చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మూకుడు వేడి చేసుకుని 2 స్పూన్ల నూనె కాచి అందులో 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించుకోండి. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగిపోయాయి. తర్వాత 2 స్పూన్ల జీడిపప్పు, ఇక్కడ జీడిపప్పు కూడా వేగిపోయిందండి. ఇందులో పావు స్పూన్ పసుపు కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు. ఇక్కడ నేను వంకాయలు నల్లవి కాదండి, వైలెట్ కలర్లో ఉంటాయి, అవి వాడుతున్నాను. ఒక పావు కిలో తీసుకున్నా. మీరు గ్రీన్ కానీ వైట్ కానీ ఏదైనా వాడచ్చు. వంకాయలు ఒక పావు కిలో వంకాయలు నేను సర్కిల్గా కట్ చేసి వేసుకుంటున్నాను అండి. నాకు ఎందుకో సర్కిల్గా ఇష్టం వాంగీబాత్ చేసేప్పుడు. మీరు కావాలంటే నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ వంకాయ ముక్కల్ని దాంట్లో వేసి మూత పెట్టండి. ఉప్పు అయితే ఇప్పుడే వేయద్దు, మరీ మెత్తగా ఉడికించేద్దండి. కొంచెం ఇలా ఉడికాక 1.5 స్పూన్ ఉప్పు వేయండి. కొంచెం మెత్తబడితే చాలు. ఒకసారి కలయి తిప్పేసి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ వాంగీబాత్ పొడి కూడా ఇందులో వేసుకుందాము. ఎప్పుడు కూడా వంకాయ ముక్కలు ముక్కగా ఉంటే బాగుంటుంది వాంగీబాత్లో, మెత్తగా అయిపోతే బాగుండదండి. వాంగీబాత్ మసాలా పౌడర్ వేసాక స్టవ్ ఆపేసేయండి. ఇందులో 3 కప్పుల అన్నం వేస్తున్నాను నేను, ఉడికిచ్చిన అన్నం. ఇందులో కొంచెం కొత్తిమీర, 1.5 స్పూన్ నిమ్మరసం. మీరు నిమ్మరసం అయినా వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు రసం అయినా వేసుకోవచ్చు. సో ఒక్కసారి బాగా కలిపి తిప్పండి, మన వాంగీబాత్ రెడీ అయిపోతుంది. సో యూజువల్గా మేము డిన్నర్కి రైస్ తినమండి, బట్ అన్నం మిగిలిపోయింది కదా, సో వేస్ట్ చేయడం ఎందుకని ఇలా వాంగీబాత్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన మెథడ్లో, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్, నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. మీరే చెప్తారు చాలా బాగుందని. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ రెసిపీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.